లబ్ధిదారుల ఎంపికలో రాజకీయం ఉండదు. ఈ 2160 ఫ్లాట్లతో హుజూర్ నగర్లో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ముందు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరిని కూడా వదిలిపెట్టము. పిల్లలు పెద్దవాళ్ళై పెళ్ళైతే తల్లిదండ్రులకు ఇస్తాము, పెళ్ళైన కొడుకు కోడలు కూడా ఇస్తాం. ఓకే, తల్లిదండ్రులకు ఇస్తాం, లేకపోతే బిడ్డలు కూడా ఇస్తాం. ఆ విధంగా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఈ ప్రక్రియ చేస్తున్నారు. ఎందుకంటే నాకు రోజు ఎవరో మెసేజ్ పెడతారు, నేను మున్సిపల్ చైర్మన్ అనో, వైస్ చైర్మన్ అనో, లేకపోతే నేను కౌన్సిలర్ అనో, లేకపోతే నేను చాలా సీనియర్ అనో, నా కోటా కింద నిండు అట్లా కోటా లేదు. గెలిచిన కౌన్సిలర్ కానీ ఓడిపోయిన కౌన్సిలర్ కానీ అందరికీ ఇది నేను రాజకీయాలకు అతీతంగా ఒక యజ్ఞంగా ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. మన వీళ్ళందరూ నాకు ఓటేస్తారని కూడా ఏం నమ్మకం లేదు. ఎలక్షన్స్ అంటే అదే కార్యక్రమాలు. ఇప్పుడు హవెవర్ సరే, ఇది నా రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక మైలురాయిగా భావించి ఒక మంచి క్వాలిటీ, ఒక నాణ్యతతో ఇల్లు కట్టి ఇవ్వాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. మరి ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాక, పోలింగ్ అయిపోయినాక ఈ నెలాఖరికి ఈ మొత్తము లబ్ధిదారులు వాళ్ళకి వాటెవర్ అలాట్మెంట్ లెటర్స్ కానీ ఆ నెంబర్స్ ఏది కరెక్ట్ గారు అంటే 1 నుంచి మొదలుపెట్టి 2160. ఓకే, అవసరం ఉంటే బ్లాక్ నెంబర్ రాయండి, 1/Roman 1 అట్లా. ఓకే, అయితే ఇక్కడ కామన్ ఏరియాలో హాలు, ఒక పార్కు, ఒక ఓపెన్ జిమ్ అన్నీ కూడా నిర్మించబడుతున్నాయి. ఇది తప్పనిసరిగా హౌసింగ్ కాలనీల విషయంలో ఇది రాష్ట్రంలోనే ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేయబోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఇది పూర్తయిన తర్వాత సుమారు 8 నుంచి 10,000 మంది ఉంటారు. అందుకోసమని కామన్ ఫెసిలిటీస్ కూడా నేను ఎంబడబడి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించిన, అవి కూడా 20 కోట్లతో ఆఫర్లు కూడా మొదలు పెడుతున్నాము. కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్పిన ఈ కరెంటు బయట లోపల త్రాగే మంచినీటికి, డ్రైనేజ్ వ్యవస్థకి, సివరేజ్ వ్యవస్థకి అన్నిటికీ ఇప్పుడు అన్ని విధాలుగా నెలాఖరికి పూర్తి కావాలని నేను వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో భారతదేశంలోనే మొన్న ఖరీఫ్ పంటలో 72 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసి నేరుగా రైతుల జేబుల్లోకి 19,800 కోట్ల రూపాయలు మేము వేయడం జరిగింది. మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇది అర్హులు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి దీంట్లో వచ్చే విధంగా అనర్హులు ఒక్కరు కూడా రాకుండా చూసుకోవడానికి జిల్లా యంత్రాంగం కావచ్చు, మండల స్థాయి, ఆర్డీఓ స్థాయి టీం మొత్తం దీంట్లో కట్టబడి ఉన్నాము. అదేవిధంగా ఈ లిస్టులు ఉదాహరణకి గతంలో ఒక లిస్టు పబ్లిష్ చేస్తే దీంట్లో వచ్చిన ఆబ్జెక్షన్స్ మేరకు మనం వెరిఫై చేస్తే ఆర్డీఓ గారు వాళ్ళ టీం కొంతమంది అనర్హులు ఐడెంటిఫై అయితే వారికి జాబితా నుంచి హోల్డ్లో పెట్టడం జరిగింది, పక్కన తీయడం జరిగింది. అట్లాగే కొన్ని సెలవులు సార్ ఇచ్చారు అంటే ఎన్ఎస్పి కాలువలకు సంబంధించి ల్యాండ్ లూజర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కావచ్చు, ఇతరులు ఎవరైనా మేము అర్హులు మాకు రావాలి దరఖాస్తు పెట్టి ఉన్నాము అట్లాంటి వాళ్ళందరికీ వెరిఫై చేసి ఆ లిస్టులు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి కంప్లీట్గా పారదర్శకంగా ఇది చేసుకోవడానికి జిల్లా యంత్రం కావచ్చు, మండల్ స్థాయి, డివిజన్ స్థాయి యంత్రంగా మేము కట్టుబడి ఉన్నాం, మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సార్ మన జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా అన్ని సెంటర్లకి, మండలానికి సార్ ఒక కమిటీ మనం కాన్స్టిట్యూట్ చేసి ఉన్నాం, మండల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ. తహసీల్దార్స్, ఎంపీడీఓస్, పిఎస్సిఎస్ఎంఎస్ సిబ్బంది, అగ్రికల్చర్ సిబ్బంది అందరూ ఉంటారు సార్. వాళ్ళ ఆధ్వర్యంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఐకేపీ, పిఎస్సిఎస్ ఓపెన్ చేసి ఆల్రెడీ ఉన్నాం సార్. అండ్ దాని ప్రకారంగా ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టడం జరిగింది సార్. ఇది మీ ముందు ఇది వివరాలు ఉంచుతున్నాం సార్. ధన్యవాదాలు.